ఎలా చేస్తాను? ఎలా చేస్తానంటే kubectl get rc రెప్లికేషన్ కంట్రోలర్. kubectl రెప్లికేషన్ కంట్రోల్ ఇస్తే ఏమైపోతుంది నాకు నా రెప్లికేషన్ డేటా అనేది షో చేస్తుంది. ఫైన్. ఇప్పుడు kubectl get rc -o YAML అని ఇవ్వండి. YAML అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక లైవ్ కాన్ఫిగరేషన్, ఇది ఒక ఈటీసీడీ కాన్ఫిగరేషన్, లైవ్ కాన్ఫిగరేషన్ అయితే నాకైతే షో అయితే అవుతుంది. ఇదంతా నాకు నా లైవ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో, ఫైన్. -o ఇస్తే నాకు ఈటీసీడీలో ఉన్న డేటాలో లైవ్ కాన్ఫిగరేషన్ అయితే చూపిస్తుంది ఆఫ్ ఆర్‌సి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ మొత్తం ఫైల్ నేను ఇంకో ఫైల్‌లోకి రీడైరెక్ట్ చేస్తాను. గ్రేటర్ థాన్ సింబల్ ఇచ్చి rc.yaml, దాని తర్వాత ఎంటర్. ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా నాకు ఒక ఆర్‌సి ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఆర్‌సి ఫైల్ నేను ఓపెన్ చేస్తాను. virc.yaml. ఇక్కడ చూస్తే మనం క్రియేట్ చేసింది చాలా చిన్న ఫైల్. మనం ఇక్కడ ఆర్‌సి అనిచ్చి రెప్లికేషన్ కంట్రోల్‌లోకి వెళ్ళి ఇక్కడికెళ్తే మనం చూస్తే మనం ఇక్కడ పేస్ట్ చేసింది, ముందు మనం పేస్ట్ చేసింది ఇంతే ఫైలే. దానిలో కూడా నేను నేమ్‌నైతే డిలీట్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ఈటీసీడీ నుంచి నేనైతే కాన్ఫిగరేషన్ తీసుకున్నానో, కాన్ఫిగరేషన్ లోపల నాకు చాలా డేటా అయితే ఉంది. సో, మెటాడేటాలో క్రియేట్ టైమ్ స్టాంపు, జనరేట్ 1, నేమ్ స్పేస్ డిఫాల్టు, రిసోర్స్ వెర్షను, యూఐడీ, దాని తర్వాత స్టేటస్, ఇవన్నీ కనిపిస్తుంది నాకు. సో, ఇవన్నిటిని మనం ఏం చేయొచ్చంటే మనం రిమూవ్ చేసేయొచ్చు. ఏవేవి రిమూవ్ చేయొచ్చంటే ఈ మెటాడేటాలో క్రియేట్ టైమ్ స్టాంప్ ఉందా, దాన్ని మీరు డిలీట్ చేసేయొచ్చు. డీడీ. జనరేషన్ కూడా అవసరం లేదు. డీడీ. మెటాడేటా లేబుల్ అనేది ఇంపార్టెంట్. సో, దాని తర్వాత నేమ్ నాకు ప్రైమ్ రెప్లికేషన్ ఒక నేమ్ ఇది. ఓకే. అండ్ దెన్ నేమ్ స్పేస్ కూడా అవసరం లేదు. బై డిఫాల్ట్ నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నాను కాబట్టి నేమ్ స్పేస్‌ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. దాని తర్వాత రిసోర్స్ వెర్షన్ ఉంది. రిసోర్స్ వెర్షన్ కూడా నాకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తాను. యూఐడీ కూడా నాకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తాను. దెన్ దాని తర్వాత టెంప్లేట్‌లో చూస్తే మీకు మెటాడేటా లోపల క్రియేట్ టైమ్ స్టాంప్ నాకు అవసరం లేదు. టైమ్ స్టాంప్ రిమూవ్. తర్వాత లేబుల్ ప్రైమ్ కావాలి. స్పెసిఫికేషన్స్‌లో నాకు కంటైనర్ ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ ఫుల్ పాలిసీ ఆల్వేస్ ఓకే. దాన్ని అలానే ఉంచేద్దాం. తర్వాత పోర్ట్ నంబర్, ప్రోటోకాల్ అవసరం లేదు. రిసోర్సెస్ ఏం అవసరం లేదు. టెర్మినేట్ మెసేజ్ పాలిసీ, డీఎన్ఎస్ పాలిసీ, రీస్టార్ట్, ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను డిలీట్ చేస్తాను. దాంతో స్టేటస్ మొత్తం నేను డిలీట్ చేసేయొచ్చు. స్టేటస్ మొత్తం నేను డిలీట్ అయితే చేసేస్తాను. ఫైన్. సో, ఇప్పుడు నాకు నా ఫైల్ అనేది కరెక్ట్‌గా ఉంది. ఓకే. ఇంతే ఇప్పుడు ఉండే ఫైల్. ఈ ముందు మనం కైండ్ అనేది పైన రాసాం. ఆటోమేటిక్‌గా మనము ఈటీసీడీ నుంచి కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు అది